ఇప్పుడు గుండెల్లో ధైర్యంగా ఉందమ్మా. ఇంకేం భయం ఉండదులేమ్మా. గుళ్ళో పూజ చేయటమే కాదు, అమ్మోరిలో పోయి బెదిరించొచ్చింది కదా, ఆ శశికళ మళ్ళీ ఈ జన్మకు అయ్యగారి జోలికి రాదు. జరిగిన దానికి నాకే ఇంకా గుండె దడ తగ్గలేదు. ఈ కుట్టు మిషన్ ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? నిజంగా గుడికెళ్ళిందా లేక ఇంకెక్కడికైనా వెళ్ళి ఏమైనా చేసొచ్చిందా? అసలే ఈ మధ్య దీనికి తెగింపు ధైర్యం బాగా ఎక్కువైపోతున్నాయి. అదే వదినా, గుళ్ళో అభిషేకాలు అర్చనలు అన్నీ చేయించడానికి టైం పడుతుంది కదా, అంతసేపు నాని ఉండలేడు కదా. ఎందుకుండలేడు? చూడు నాని, ఇక నుంచి ధరణి ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వే దగ్గరుండి తీసుకువెళ్ళి తీసుకుని రావాలి. అయినా నువ్వెందుకు వెళ్ళడం లేదు? నన్ను పిలిస్తేనే కదా వెళ్ళడానికి. అవును, నువ్వెందుకు పిలవడం లేదు? ఈసారి ఒక్కదానివే ఎక్కడికైనా వెళితే బాగోదు చెప్తున్నా. ఇద్దరూ కలిసే వెళ్ళాలి. అలాగే అత్తయ్య, ఈసారి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని తీసుకునే వెళ్తానులేండి. జ్యూస్ తీసుకొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. ఏ టైలర్, అక్క, నువ్వు వెళ్ళి దేవుడి గదిలో పెట్టి అత్తయ్య గారికి జ్యూస్ రెడీ చేసి ఇవ్వు. అలాగే. ఏ టైలర్, ఏంటి లోపల అమ్మ దగ్గర తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనా? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి రావాలా? నీ వెనకాల తిరగడానికి నేనేమన్నా నీ తోకనా, లేకపోతే నిన్ను కార్లో తిప్పే డ్రైవర్ని అనుకున్నావా? అయ్యో, నేనెప్పుడు అలా అన్నాను సారు? చేసిందంతా చేసి మళ్ళీ అమాయకంగా మొహం పెట్టకు. ఎక్కడికి వెళ్ళినా నాని తీసుకెళ్ళని అమ్మ అన్నప్పుడు అలాగే అత్తయ్య అని ఎందుకన్నావు? మరి మీరే కదా నాకు చెప్పకుండా వెళ్ళిపోతోంది, చెప్తే తీసుకెళ్లేవాడిని అన్నారు. నేను అలాగే అంటాను, కానీ అప్పుడు నువ్వేమనాలి? ఆయనకెక్కడ కుదురుతుంది, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నేనే ఎలాగోలా వెళ్ళొస్తాను అని చెప్పాలి. కానీ అడగడమే ఆలస్యం. అలాగే అత్తయ్య తీసుకెళ్తాను అంటావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నా గురించి ఏమనుకున్నావు? అప్పుడేదో క్యాబ్ డ్రైవర్గా చేశాను కదా అని జీవితాంతం డ్రైవర్ని చేద్దాం అనుకున్నావా? లేకపోతే డ్రైవింగ్ తప్ప ఇంకేమీ చేత కాదని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఇన్ని మాటలు నేనెప్పుడు అన్నాను సారు? అనక్కర్లేదు. నువ్వు అన్న ఒక్క మాటలోనే ఇన్ని అర్థాలున్నాయి. అప్పుడేదో ఫోన్లే పాపం, ఒక్కదానివే ఏం కష్టపడతావులే అని క్యాబ్ డ్రైవింగ్ చేస్తే అలుసైపోయాను కదా నీకు. నేను మిమ్మల్ని ఇంటి దగ్గరే ఉండమన్నా మీరే ఏదో ఒకటి చేస్తానని వెళ్లారు. ఇప్పటికే నన్ను ఏదో మార్చేశాను, మనిషిని చేశానని బిల్డప్ ఇస్తున్నావు. ఆ మాత్రం కూడా చేయకపోయి ఉంటే వేస్ట్ ఫెలోనని, ఎందుకు పనికిరాని వాడని అందరికీ చెప్పేసి ఉండేదానివి. అయ్యో, అంత మాట ఎందుకంటారు సారు? ఇంకేమనాలి? సర్లే, ఇప్పుడు మ్యాటర్కి రా. ఇప్పుడు మీకు డ్రైవర్గా వస్తే
ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తారా, లేకపోతే మంత్లీ శాలరీ ఇస్తారా? శని ఆదివారాలు పండగలకి సెలవులు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఆ రోజు కూడా డ్యూటీకి రావాలా మేడం? మధ్యాహ్నం భోజనం మీరే పెడతారా, లేకపోతే ఇంటి దగ్గర నుంచి బాక్స్ నేను తెచ్చుకోవాలా? చెప్పండి మేడం, ప్లీజ్ చెప్పండి. అర్థమైంది సారు. నన్ను బయటకు తీసుకువెళ్ళడం మీకు ఇష్టం లేదు, అంతే కదా? సరే అయితే ఇప్పుడే అత్తయ్య దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి గారిని ఇబ్బంది పెట్టను, నేనొక్కదాన్ని బయటకు వెళ్తాను అని చెప్పేసొస్తాను. దాని గురించి మీరేం టెన్షన్ అవ్వకండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇదంతా చెప్పి మళ్ళీ ఆ అమ్మ చేత తిట్టించడానికా? ఏం అవసరం లేదు, రా చెప్తాను. ఎక్కడికి సారు? రా, నేను చెప్తాను. అరే సారు, రా నానా. సారు రమ్మంటుంటే వేదవతికి జ్యూస్ తెస్తానని చెప్పి నానితో ఎక్కడికి వెళ్తోంది? ఇంట్లో కలవనివ్వట్లేదు కదా అని బయటికెక్కడికైనా తీసుకుపోతోందా? గుడికి వెళ్తానని చెప్పి శశికళనే ముప్పతిప్పలు పెట్టింది. ఇది ఏమైనా చేస్తుంది. ఎక్కడికి సారు? రా చెప్తాను. అరే సారు, చెప్తాను రా, రమ్మంటుంటే. సారు రా. అబ్బా ఇప్పుడు ఎక్కడికి సారు? ఇంట్లో చాలా పనుంది. ముందు కూర్చో చెప్తాను. ఏంటి సారు, ఇప్పుడే నాతో కలిసి రావటం ఇష్టం లేదు, నేనేమైనా డ్రైవర్నా అన్నారు? ఇప్పుడేంటి అడగకుండానే తీసుకెళ్తున్నారు? ఇంకెప్పుడు అడగకుండా ఉండాలని తీసుకెళ్తున్నాను. నీకు డ్రైవింగ్ రాదనే కదా ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళమంటున్నారు. అదే నీకు డ్రైవింగ్ వస్తే నువ్వే కార్లో వెళ్ళిపోతావు. నాకిక ఏ బాధ ఉండదు. వెళ్ళి కూర్చో, కూర్చో. డ్రైవింగా? నాకా? కుట్టు మిషన్కి కారుకి పెద్ద తేడా ఏముంది? రెండిటికి చక్రాలే ఉంటాయి, తిప్పడం తొక్కడమే అన్నావు కదా. ఇప్పుడు తొక్కుదు గాని కూర్చో, కూర్చో. నాకు డ్రైవింగ్ రాదండి, వద్దు. కబుర్లు బానే వస్తాయి, డ్రైవింగ్ రాదే? కూర్చో, కూర్చో. అయ్యో, అరే కూర్చో, కూర్చో. అయ్యో ఏమైంది ఈరోజు ఈయనకి? ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు థియరీ చెప్తాను, అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అలాగే సారు. ఇది స్టీరింగ్, ఇది గేర్, కాళ్ళ దగ్గర యాక్సిలేటర్. అయ్యో సారు, ఏంటిది నా కాళ్ళు పట్టుకుంటారు? మరీ ఓవర్ యాక్షన్ చేయకు, నేను చెప్పేది విను సరేనా? కాళ్ళ దగ్గర యాక్సిలేటర్, బ్రేకు, క్లచ్ ఉంటాయి. ఫస్ట్ న్యూట్రల్లో పెట్టుకొని తర్వాత స్టార్ట్ చేసి క్లచ్ నొక్కి గేర్ ఇలా వేసుకోవాలి. హలో, ఏంటి అలా చూస్తున్నావు? చెప్పింది ఎక్కుతుందా లేదా? ఎక్కుతుంది సారు, కానీ అసలైన విషయం చెప్పడం మర్చిపోయారు. ఏంటది? సీట్ బెల్ట్ పెట్టుకోవడం సారు. తెలుసు కదా, పెట్టుకో. అలాగే సారు. కారెక్కి ఇంతసేపు అయింది, ఇంకా కదలరేంటే? ఎక్కడికన్నా వెళ్దామని కారెక్కారా, లేకపోతే కార్లోనే దుకాణం పెట్టిందా? అడుగడుక్కి కాపలా కాయలాక చస్తున్నా.
రావట్లేదు సారు. నువ్వెప్పుడు కార్లో కూర్చున్నా సీట్ బెల్ట్ ఎందుకు రాదో నాకు అర్థం కాదు. ఏమైంది సారు? ఏదో అయింది. ఆ, ఏదో అంటే ఏమైంది? ఆ, ఆ. నువ్వు ముద్దు పెట్టావు. ఆ, నేనా? అబ్బా, ప్రతిదానికి నేనా అని అమాయకంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. ఇలా ముందుకు వంగినప్పుడు ముద్దు పెట్టావు. ఆ, లేదు సారు, నిజం. ఏం చేస్తున్నారు కార్లో? కనిపించట్లేదు, ఏం వినిపించట్లేదు. నువ్వు ముద్దు పెట్టకపోతే మరి నాకు పెట్టినట్టు ఎందుకు అనిపించింది? ఆ, ఏమో. ఆ, మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో, దేని గురించి ఎక్కువగా కలలు కంటున్నామో అదే జరిగినట్టు అనిపిస్తుందంట సారు. అంటే నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలని నేను కలలు కంటున్నానా? ఆ, ఏమో. ఇప్పుడు మీకు ఇలా అనిపించిందంటే మీరు కలలు కంటున్నట్టే కదా. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఒక్క ముక్క కూడా వినిపించడం లేదు. హా, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు టైలర్. నేను దేని గురించి ఆలోచించట్లేదు, నాకు అలాంటి కలలు రావు. మరైతే అలా ఎందుకు అనిపించింది సారు? అనిపించడం ఏంటి? నువ్వు నిజంగానే ముద్దు పెట్టావు. లేదంటుంటే మళ్ళీ పెట్టాను అంటున్నారేంటి? అయినా నేను ఇక్కడ వెనక్కుంటే మీరక్కడ ముందుంటే ఎలా కుదురుతుంది సారు? హా, ఎందుకు కుదరదు? కిలోమీటర్ దూరం ఉందా ఏంటి? మెడ ఇలా ముందు కొంచితే ఇలా ముద్దు ఇవ్వచ్చు కదా. అవ్వదు సారు. కావాలంటే మళ్ళీ బెల్ట్ పెట్టి చూడండి. హహ, నా దగ్గరే ఆటలా, చెప్తా చూడు. ఇప్పుడు అలా అనిపించిందా సారు? లేదు. ఇప్పుడైనా అర్థమైందా మీరు ఇందాక ఊహించుకున్నారు అని? లేదు, ఇందాక నువ్వేదో చేసావు. దొంగ పిల్లిలా ఇక్కడ దాక్కొని చూస్తుందేంటి? చెప్తా. ఆహా, లేదు సారు, మీకేదో అలా అనిపించింది అంతే. నిజంగా ముద్దు పెడితే అమ్మనే, ముద్దు పెట్టేసింది. నా అనుమానం నిజమే. ఏకంగా ఇది కార్లోనే దుకాణం పెట్టేసింది. ఇలా ఉంటుంది. ముద్దంటే ఇది సారు. అంతకు ముందు కూడా ఇలాగే అనిపించిందా? హ, నాకేం అనిపించలేదు. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నేను బెల్ట్ పెట్టినాను. ఇలా అయితే నేను నీకు డ్రైవింగ్ నేర్పించను. లేదు 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 సారు, ఇప్పుడు థియరీనే కదా. సీట్ బెల్ట్ పెట్టద్దు, మిగతా చెప్పండి.
ఒక్క ముక్క కూడా వినిపించట్లేదు. ఎక్కడి వరకు వచ్చాను? క్లచ్ పట్టుకొని ఇలా గేర్ ఇలా మార్చి. సారు, ఇవన్నీ ఎందుకు? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? ఏంటి? నేను స్కూటీ నేర్చుకునేటప్పుడు నేను ముందు కూర్చుంటే నా ఫ్రెండ్ వెనక కూర్చుని నా చేతులు పట్టుకుని నేర్పించింది. 4 రౌండ్లు వేస్తే వచ్చేసింది. అయితే అలాగే మీరు కూడా నన్ను ముందు కూర్చోబెట్టుకుని వెనక నుంచి డ్రైవింగ్ నేర్పిస్తే 4 టర్నింగ్లు తిరిగేసరికి డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఏమంటారు? ఇప్పుడు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ నేర్పించాలా? ముందుకు వంగి సీట్ బెల్ట్ పెట్టినందుకు ఇంత పని చేసావు. ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అమ్మో, నువ్వేం డ్రైవింగ్ నేర్చుకోక్కర్లేదు. బాయ్. అరే సారు, బాయ్. సారు సారు ఆగండి. పిన్ని, నీ సంగతి చెప్తానుండు. అయ్యో పిన్ని, డోర్ తగిలిందా? అయినా ఇక్కడేం చేస్తున్నావు పిన్ని? లేలే, అది 1000 రూపాయల నోటు ఇక్కడ పడిపోయింది, వెతుక్కుంటున్నాను. ఓహో, లేండి. ఎప్పుడో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు మీకిప్పుడు పడిపోయింది. ఓవర్ యాక్షన్ చేసింది చాలు గాని అసలు మీ బాధ ఏంటి పిన్ని? నా బాధ ఏంటి? ఏమంటున్నావు? మీరెందుకోసం వచ్చారో దాని గురించి అంటున్నాను. భార్యాభర్తలం దగ్గరగా ఉంటే నీ బాధ ఏంటి? మీకు ఇలా ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోవడం తప్ప మమ్మల్ని ఏమీ చేయలేరు. అర్థమైందా? ఇప్పుడు 1000 రూపాయల నోటు వెతుక్కో పిన్ని. ఇంకో ఫైల్ ఉంది మేడం. ఏమయ్యా, మేడం కండిషన్ తెలుసు కదా, అన్ని ఫైల్స్ ఒకటేసారి తీసుకురావాలా? చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఫైల్ సార్. పర్వాలేదండి. అవును, ఆ శంషాబాద్ గొడవేంటి? ఏది మేడం? అదే, మనం అక్కడ పండిస్తున్న ఆర్గానిక్ పంటలన్నీ మనం కట్టించిన దేవాలయాల్లో అక్కడి అన్నదానాల కోసమే ఉపయోగించాలి అనుకున్నాం కదా. కానీ అక్కడ పండిస్తున్న కొందరు అమ్ముకుంటున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. అవును మేడం, నేను కూడా విన్నాను. మరి విని యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు ఇన్ని సంవత్సరాలుగా మన కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీ నాన్నగారిని పంపించి మాట్లాడించాల్సిందే. మేము చెప్తే ఎవరూ వినట్లేదు మేడం. ఒకసారి మీరే వచ్చి మాట్లాడితే బాగుంటుంది మేడం. ప్రతిదానికి మేమే వచ్చి మాట్లాడితే మీరంతా ఉన్నదెందుకు? వేదవతి, ఎందుకంత ఆవేశం? ఈ విషయాలన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు వెళ్ళవయ్యా. సార్, ఏం కాదండి, ఒక నిమిషం. అన్నదానానికి సంబంధించిన దాంట్లోనే అవకతవకలు జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం? మీరేం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. వాళ్ళకి గట్టిగా చెప్పండి. చెప్పడానికి ఏం లేదు మేడం, కానీ గట్టిగా చెప్తే మా మీద తిరగబడతారు. ఇంకా గట్టిగా మాట్లాడితే హెరాస్మెంట్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు మేడం.
అందుకని మీరే ఒక్కసారి వచ్చి వెళ్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది మేడం. సరే, నేనే రేపు వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం, ఉంటాను సార్. ఒంట్లో బాగాలేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోతావు? వచ్చేదానిలా ఉందే, ఎందుకు మనం వాడుకోకూడదు? అసలు పెత్తనం నేను తీసుకుంటే ఎలా ఉంటుంది? అన్నయ్య, అలా చెప్పన్నయ్యా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరో ఒకరిని చూసుకోలేమా?